సామాజిక సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ శ్రేయస్ ఎప్పుడు ముందు ఉంటుందని, అందులో భాగంగా సుమారు 2 లక్షల రూపాయలతో హిందూ స్పెషల్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో షెడ్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ సాలిపేట గర్ల్స్ హై స్కూల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పై లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును డాక్టర్ రజనీ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, లయన్ పూర్వపు గవర్నర్లు ఈవీవి ఈశ్వర్ కుమార్, డాక్టర్ బాదం బాలకృష్ణ, డాక్టర్ రజనీ మాట్లాడారు. క్యాన్సర్, షుగరు, బీపీ వంటి వ్యాధులపై అవగాహన ఉండాలని అన్నారు. గుట్కా, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని, ఇవి తీసుకోవడం మానివేయాలని, రోజు పౌష్టికాహారం, పండ్లు తీసుకుంటూ యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయాలని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జెస్సీ, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, విశ్వేశ్వరరావు, క్లబ్ అధ్యక్షులు సుశీల, ప్రభుదాసు, పాఠశాల హెచ్ఎం పుష్పగిరి, సర్వేశ్వరరావు, సుధాకర్, మెట్ట రాధా, సరస్వతి, విజయలక్ష్మి, రామ్జీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఎక్కువగా వచ్చేవి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్. సర్వైకల్ క్యాన్సర్స్ కూడా దాని వ్యాక్సిన్ అనేది ఉంది. ఆ వ్యాక్సిన్ విషయంలో కూడా మీకు అందరికీ అవగాహన కావాలి. ఇవన్నీ విషయాల్లో కూడా డాక్టర్ గారు నిష్ణాతులు కనుక మీకున్న ప్రతి డౌట్స్ని కూడా వారు క్లియర్ చేసుకుని మీరే పరీక్ష చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. ఆ విషయాన్ని చెప్తారు. అవన్నీ తెలుసుకుని మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మన భావి భారతాన్ని ఆరోగ్యకరంగా నడపాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన మన పెద్దలందరికీ మన తరఫున శుభాభినందనాలు. ఇలాంటి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేయాలంటే మరొక మంచి స్పెషలిస్ట్ అనే అనుకోవాలి. నేను ఇదివరకు 2-3 సార్లు విన్నాను. ఈరోజు మీకు ఈ వయసులో ఈ కార్యక్రమం ఎంతో అవసరమైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ చిన్న డౌట్ ఉందా, ప్రతి ఒక్కళ్ళు మీరు ఇంకో చోటకి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని, డబ్బులతో కూడుకున్న పని, టైం లేదు, అడగడానికి కొంచెం సిగ్గు కూడా పడదు. కానీ మీకు ఆ కార్యక్రమం లేకుండా మీకు రజనీ గారు ఏది కావాలన్నా క్లియర్గా అర్థమయ్యేలా మీకు చెప్తారు. మంచి డాక్టర్ వచ్చారు, మీ అందరికీ కూడా ఎంతో అవకాశం వచ్చింది కనుక మీరు ఉపయోగించుకుంటారని మా లయన్స్ క్లబ్ తరఫున ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న శ్రేయస్ క్లబ్ని అభినందిస్తూ ఇంకా మంచి కార్యక్రమం. ఎన్విరాన్మెంట్ మీ దగ్గర ఉంది కదా, అక్కడ క్లైమేట్ కంట్రోల్ చేయండి. ఎన్విరాన్మెంట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ పొల్యూషన్ పెరగకుండా చూడాలని ఇలాంటి ఎన్నో ఈ కార్యక్రమాలు మేము రూపొందించుకుని దాని మీద కొన్ని వేల డాలర్లు, లక్షల డాలర్లు ఖర్చు పెడుతున్నాం మా లయన్స్ క్లబ్. ఇవాళ అందులో ఒక భాగం ఇది. మీకు అవేర్నెస్, చైల్డ్హుడ్ క్యాన్సర్ మీ దాంట్లో కూడా రావచ్చు. ఆ మేడం గారు మీకు చెప్తారు. మీ ఇక్కడి నుంచి ఆలకించిన తర్వాత, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పెద్దలని, మీ అమ్మగారిని, మీ అక్కలు, మీ ఎవరైనా ఉంటారో, అమ్మమ్మని ఉంటారో వాళ్ళందరికీ చెప్పి అవసరమైతే వాళ్ళని కూడా తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకుంటే, ఆ ఎర్లీగా ఉన్నప్పుడు మనం డిటెక్ట్ చేసుకుంటే దానివల్ల చాలా ఉపయోగం, చాలా పెద్ద అవ్వకుండా దాన్ని ఆపచ్చు. కాబట్టి ఈ క్లాస్ని జాగ్రత్తగా ఆలోచించి దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటారని, ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నారు. కానీ మెడికల్గా కావాలంటే ఆ అమ్మగారే చేయగలరు. మీకు అమ్మగారు లెక్క వచ్చిన రజనీ గారు అయితే అలాంటి వాళ్ళు చెప్పగలరు. కాబట్టి టెక్నికల్గా అవన్నీ అడగమని కోరుతూ, నేను ఈ స్కూల్లో సుబ్బలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇన్నమటర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి బోర్డ్స్, గ్రీన్ బోర్డ్స్ ఒక 6-8 ఇవ్వడం జరిగింది. అలాగే శానిటరీ నాప్కిన్స్ ఒక 2.5 లక్షల రూపాయలు ఇక్కడ పంచాం. అది వేస్ట్ చేయకుండా శానిటరీ నాప్కిన్స్ మరి పడేస్తుంటారు కాబట్టి వేస్ట్ పెరుగుతుంది. కాబట్టి రీయూజబుల్ శానిటరీ నాప్కిన్స్ ఒక 6 నుండి ప్యాక్ ఇచ్చాం. అది నెలకి అవసరమైతే 3-4 అవసరం అవుతాయి. అది అయిన తర్వాత మళ్ళీ ఉతికారేసుకొని 2 నెలలు వాడచ్చు అన్నమాట. కొంతమంది ఇళ్లలో ఉతికారేసే పాసిబిలిటీ లేదు, ఇక్కడ వద్దని చెప్పి సుబ్బలక్ష్మి గారు చెప్పగానే వేరే స్కూల్లో మేము ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికీ మేము రెడీగానే ఉన్నాం ఈ ఇవ్వడానికి. ఒక్కొక్క సెట్టు 520 రూపాయలు, మేము 300 రూపాయలకు కొని దాదాపు 800 సెట్లు ఇక్కడ ఎప్పుడో ఇచ్చాం 200 ఏళ్ల క్రితం. దాని మీద అవగాహన సదస్సు కూడా పెట్టాం. పాండిచ్చేరి నుంచి ఒకళ్ళు, డాక్టర్ శైలజ్ గారు అని చెప్పి మా క్లాస్మేట్ ఒక ఆవిడ కూడా ఇక్కడికి వచ్చి ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు దాదాపు 11-12 చేసాం.